అధ్యక్ష తప్పకుండా వారి 10 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు కూడా రూపాయి ఎప్పుడన్నా ఇస్తే దానికి సంబంధించిన మేము మార్పు చేసే ప్రయత్నం చేస్తాం, ఎక్కువ ప్రయత్నం చేస్తాం. తర్వాత గౌరవ సభ్యులందరూ మాట్లాడుతుంటే ప్రత్యేకించి 56 సంవత్సరాలు ఏమైందంటారు. 56 సంవత్సరాలు ఏం కాలేదు కాబట్టి తెలంగాణ కొట్లాడాం కదా అధ్యక్ష. ఎందుకు తెలంగాణ ఎందుకు తీసుకున్నాం? అప్పుడు వివక్షకు గురవుతున్నాం కాబట్టే మీరు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక విధానపరమైన తీసుకొని ఇలా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాని తర్వాత కూడా మళ్ళీ ఆడికే పోయి మాట్లాడితే తెలంగాణ వచ్చినాక ఏమైంది చెప్పండి, తెలంగాణ వచ్చినాక ఏమైంది అని అడిగితే ఊరికే మళ్ళీ 56 ఏళ్ళకి పోతా ఉన్నారు. 10 సంవత్సరాల్లో మీరు అధ్యక్ష నేను అనేక సందర్భాలు చెప్తా ఉన్నాను. ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో ఉన్నటువంటి హాస్టళ్ల నుంచి మాడిఫై అయ్యి గురుకులాలు ఏర్పాటు చేశారు. ఇంతకుముందు గౌరవ సభ్యులు తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడే పెద్దలు గౌరవ హరీష్ రావు గారు మాట్లాడితేమో 2014 నాటి వరకు 200 గురుకులాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు రెసిడెన్షియల్. ఇంకో సభ్యుడు మాట్లాడుతూ అనుభవాల మంత్రి కూడా ఇచ్చిన 19 ఉన్నాయని చెప్తున్నారు. రికార్డు చేయండి మీరు. దాని తర్వాత వాటారెడ్డి విషయం చెప్తారు. దాని తర్వాత రైట్ దాని తర్వాత జగద్గిరి గుట్ట ఇవాళ బీబీ నగర్ సంబంధించి మాట్లాడు మైక్ తీసుకొని మాట్లాడే ఎవరు మీరు ఇచ్చిన మైక్ తీసుకొని మాట్లాడు. ఇట్లంటే దొడ్డులా ఉన్నానుకొని బాగా ఉంటే ఆకారం అనుకుంటున్నావా? మైక్ మాట్లాడే అధ్యక్ష అప్పటి నుంచి చూస్తాను ఏమనుకుంటాను దొడ్డు ఉంటే భయపడతాను అనుకుంటున్నా. దానిలో పేరు కేక భయపడేదేం లేదు. నేను హరీష్ రావు గారు అడుగుతున్నా, ఏం మొదటి సభ్యుడు అయితే మాట్లాడరా? చిల్లర మాట్లాడుతున్నావు పిచ్చి ఆయన అన్నారు కాబట్టి నేను అంటున్నా. నన్ను అన్నాడు ఆ మాట అయితే సార్ చిల్లర పిచ్చి దయచేసి నేనేమన్నా మీరు తప్పు చెప్పారు. ఇవాళ అక్కడ పాఠశాల సంబంధించిన మిలిటరీ మీరు ఇక్కడ బీబీ నగర్లు అన్నారు, మూసేసిరు అన్నారు. తప్పు. జగద్గిరి ఉంటే మార్చాం. ఇప్పుడు రమ్మంటున్నా గౌరవ సభ్యుల్ని రమ్మని చెప్తాను. ఏం మొదటిసారి సార్ దయచేసి అర్థం చేసుకోండి. మేము మళ్ళీ చెప్తాను, మా ప్రభుత్వము, నేను ఒక విద్యార్థి నాయకుడిని, మా ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. బీసీ బిడ్డను నేనేం ధనవంతుల బంగారు స్ఫూర్తితో నేను పుట్టలే. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివినాం. వాళ్ళ కన్సర్న్ మాకు తెలుసు. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర కేబినెట్ అంతా కలిసి రాగానే అనేక సందర్భాల్లో వీటి మార్చాలి అని ఎన్నికల కోడ్ ఉంటే కూడా అమ్మ ఆదర్శ పాఠశాలను స్టార్ట్ చేస్తే ఇవాళ మెస్ ఛార్జీలు పెంచేదాకా ప్రయత్నం చేస్తున్నాం. రైట్. మీరు బాధ్యత గల ప్రతిపక్షంగా మొన్న 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు మీరు చేసిన దానికి ఇప్పుడు మార్పు జరిగి తప్పు జరిగితే నిర్మాణాత్మకంగా సలహా చెప్తే తీసుకుంటాం అధ్యక్ష. కానీ పొద్దున్న లేస్తే మొదటి నెల నుంచే విమర్శలు. ఇవాళ ఇప్పుడే ఖమ్మం కలెక్టర్ గారి నుంచి సీఎం గారి కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఆదేశించినాం. ఏం చెప్తున్నారు అక్కడ? ఎలుక గరిచింది 15 సార్లు గరిచింది. ఎంక్వైరీ ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళ సంబంధించిన హాస్పిటల్లో పెట్టి తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడే ఆదేశించిన జిల్లా కలెక్టర్ గారిని మెడికల్ టెస్ట్ చేయించి రిపోర్ట్ ఇవ్వమన్నా అది హౌస్లో పెడతా తప్పుడు మాట్లాడిన చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఇవాళ ఎస్ హాస్పిటల్ కోలేదంటారు ఒకరు. అరే ఇది దురదృష్టకర సంఘటనలు జరగద్దని కోరుకుందాం. అందరం కలిసి మా గౌరవ జిల్లా కలెక్టర్ల ఎస్పీల సమావేశంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కలెక్టర్ల బాధ్యత వారు చెప్పినట్టుగా చిన్న జిల్లాలు ఇవాళ ఎక్కడైనా సంఘటన జరిగితే ఫుడ్కు సంబంధించిన కమిటీలు వేసినాం. మేము కూడా తిరుగుతున్న వారి సిద్దిపేటనే కేసీఆర్ నగర్లో పోయే గురుకులకు కూడా వేసినాం. ఇలా మేము మా బాధ్యత నిర్వహిస్తున్నాం. రైట్. 10 సంవత్సరాల మీరు చేసింది మేము అంటున్నాం. గురుకులాలు మస్తు పెట్టినాం అధ్యక్ష. కరీంనగర్లో గురుకులా పెట్టినారు, అగ్రికల్చర్ పెట్టినామని చెప్తున్నారు. పోయి మానకొండ స్కూల్లో పాప వాళ్ళకి అకామిడేషన్ లేదు, అందులో పోయి ఇరికిచ్చి నడుపుతున్నారు. ఒక సొంత భవనం ఎందుకంటే 10 ఏళ్ళ నా దగ్గర సైదాపూర్లో స్కూల్ మేము నియోజకవర్గం ఒకటి ఇచ్చినా అంటున్నారు. పోయి హుజరాబాద్ నడుస్తుంది అధ్యక్ష. నా హుజరాబాద్ నడవలసింది వర్గల్లా. మొన్న నేను క్రీడా పోటీలు అయిన అధ్యక్ష నన్ను గెస్ట్గా పిలిస్తే ఓల్డ్ సిటీ స్కూల్ నడుస్తుంది వర్గల్లా. నేను ఓల్డ్ సిటీగా పోతాను టైం చూస్తే సార్ ఇక్కడ స్కూల్ ఉన్నది వర్గల్లా అంటా ఉన్నారు అధ్యక్ష. మేము ఇది పెట్టినది అని ఒక్క సంత భవనం ఇచ్చి ఆలోచన చేసిరా. ఇవాళ మా ప్రభుత్వం ఎన్నికైన ఏడాది లోపల 216 స్కూళ్ళకి ఇంటిగ్రేటెడ్ పేరు మీద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని హర్షించే మాట ప్రయత్నం లేదు. ఎంతసేపు వ్యక్తిగతంగా ఆకారంలో పెద్ద ఉండగానే డబ్బులు ఉండగానే భయపడుతుంది. ప్రజాస్వామ్యము అందరు వస్తారు. పేదోడు, దళితుడు, ఎస్సీ, బీసీ, గిరిజనులు అంతా వస్తారు. అహంకారం పనికిరాదు అధ్యక్ష. మొదటిసారి ఎన్నికైనా నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కూడా మొదటిసారి ఎన్నిక కాకముందే మంత్రి వచ్చాడు. ఆయనకు అవగాహన లేదంటే నడుస్తుందట. అరే ఇక లేకపోతే మేమట డూప్లికేట్ పెప్పర్ స్ప్రే కొట్లానేమాట. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి అన్నారు సార్. నేను అనలే. అరే అయిపోయిందట సార్ దానికి సంబంధించిన వల్ల. ఇప్పుడు నేనేమంటున్నా, నేనేం రాజీనామా ఏమంటే ఏ సంఖ్యలో ఎక్కినాను మా నేను చెప్పే మాట నేను మళ్ళొక్కసారి ఇలా చెప్తా ఉన్నా. మా ప్రభుత్వము
గురుకులాలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించి అన్ని రకాల బాధ్యత తీసుకుంటాం. మేము అధికారంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము గురుకులాలు పెడతాం, మేము అనలే. ప్రైవేటు బంగ్లాలు పెడితే ఏమనలే. టీఆర్ఎస్ నాయకులు ఇళ్లలో పెట్టి కిరాయిలు ఎక్కిస్తాం, మేము అనలే. మొన్న కిరాయి కట్టకపోతే తలుపులు బంద్ చేస్తామంటే తోడుకలు తీస్తామని చెప్పినాం. ఎందుకంటే బంద్ చేయొద్దు, పిల్లలకు విద్యాబోధన మేము కిరాయిలు ఇచ్చినాం. మేము 2004 నుంచి 14 దాకా గ్రీన్ ఛానల్ ఉండే, మీరు 10 ఏళ్లలో గ్రీన్ ఛానల్ తీసేసి ఇయ్యాలని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎస్, డెఫినెట్లీ మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కాలంలో మెస్ ఛార్జీలకు కానీ అద్దె భవనాలకు సంబంధించి కానీ బకాయిలు లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా వారందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. అరే, మార్పుకు ఏదైనా పొరపాటు ఒకవేళ ఏడాదిలో ఏమైనా చేయాల్సి ఉంటే చెప్పండి, మాకు ఏడాదిలో ఏమైనా పొరపాటు చేయాల్సి జరిగి ఉంటే చెప్పండి. 10 ఏళ్లలో చేసినట్టు మాత్రం గొప్పగా ఉన్నాయి, మీరు ఏడాదిలో అసలు మీరు పనికే రారని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే, ఒక ఏడాదిలో మీరు ఏమైనా పొరపాటు జరిగి ఇంకా మంచి జరగాలంటే సలహా చెప్పండి. మంత్రి ఉన్ననాడు వాటికి సంబంధించి ఒక్క నాడు కూడా ఖాళీ లేదు, ఇవాళ మాత్రం వచ్చి బాగా అవకాశం రాగానే ఏదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము బరాబర్గా అన్ని రకాల సమీక్షలు నలుగురిని కలిపి, నేను బీసీకి సంబంధించిన మంత్రి అయినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ శాఖలకు సంబంధించి సమన్వయం చేసుకుని ఇలా రిక్రూట్మెంట్తో పాటుగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా వెనుక పోతలేము అధ్యక్ష, అన్ని రకాల సమస్యలు పరిష్కరించే దిశలో మేము ఉన్నాం. ఇలా తప్పకుండా కూడా మరొకసారి చెప్తా ఉన్నా, దయచేసి మేము మా యొక్క ఆలోచన అనేది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైనా సంఘటనలు జరిగి ఉంటే మీరు మేము వేరు కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలం, వాళ్ళని కాపాడుకుందాం. రండి, ఏం సలహా చెప్తారో చెప్పండి. చనిపోయిన విద్యార్థి మీద ఎవరి మీద నూనె వేయాలనో, ఎవరికి అనారోగ్యంగా చనిపోవాలనో, ఎవరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోం. అటువంటిది ఏదైనా ఉంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చే విధంగా ఈ సభ చర్చ వాళ్ళకు ఒక సందేశం ఇవ్వాలి. అక్కడ ఉన్నప్పటికీ అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులు వదిలిపెట్టి హాస్టల్లో ఉంటా ఉన్నారు. వారికి మేము కలిసి ఒక విశ్వాసం కలిగేసి మంచిగా చదువుకోండి. తల్లిదండ్రులకు దూరం ఉన్న ప్రభుత్వం తప్పు చేస్తే మేము అడుగుతాం, ప్రభుత్వం కరెక్ట్ చేస్తే మేము చెప్పే పద్ధతి ఉండాలి. కానీ ఎంతసేపు బట్టగాల్చి మీద వారేసి ఏదో విమర్శ చేసి అధికారులు అధైర్యపరిచి మొత్తం ఇక్కడ వ్యవస్థ నడచనే లేదు. అందరూ ఎవరెస్ట్ ఎకరాలుంటే